Hi friends, this is Dr. Sajida, Sunshine Hospital, Madanpalli. మనం కామన్ గా బ్రేక్ఫాస్ట్ అయినా టిఫిన్స్ అయినా బయట నుంచి కామన్ గా తెప్పించుకొని తినేస్తుంటాం. సో ఇడ్లీ, దోశ ఆర్ సమ్ బజ్జీస్ ఆర్ సంథింగ్ ఫ్రైడ్ ఫుడ్స్ అలాంటివి తెచ్చుకుంటుంటాం. బట్ ఇలాంటి వస్తువులు ఎంత ప్రమాదం ఉందో నేను ఇవాళ చెప్తాను. సో ఒక ఆయిల్ మనం ఒక ఫస్ట్ టైం ఫ్రై చేసిన తర్వాత హై హీట్ లో ఫ్రై చేసిన దాంట్లో ఫుడ్ పార్టికల్ వచ్చినా ఒక రకమైన కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఆయిల్ నే మనం రిపీటెడ్ గా బాయిల్ చేసినప్పుడు టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్స్ ఉన్న ఫుడ్ మనం తిన్నప్పుడు మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోవడం అండ్ బ్లడ్ వెజల్స్ లో ఎథెరోస్క్లెరోసిస్ అంటే ప్లాక్స్ ఫామ్ అవ్వడం, క్లాట్స్ ఫామ్ అవ్వడం, మనకి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవ్వడం, షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అయిపోవడం, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. సో ఈవెన్ మనం ప్యాక్డ్ ఫుడ్స్ తింటుంటాం, కొన్ని ప్యాకెట్స్ లో ఈ లేస్, చిప్స్ అలాంటివి, ఇవి కూడా మనకి అన్హెల్దీ ఆయిల్ లో చేసి ఉంటాయి. అందుకోసమే ప్లీజ్ ట్రై నాట్ టు ఈట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఏది కావాలన్నా మీరు ఇంట్లోనే చేసుకోండి. ఈవెన్ ఇంట్లో కూడా మీరు ఆయిల్ రిపీటెడ్ గా యూజ్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.